ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పరమగీతము 8వ అధ్యాయము 14వ వచనము. నా ప్రియుల త్వరపడము, లఘువైన ఈరువలి ఉండుము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయి లేడి పిల్లవలే ఉండుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా ప్రియుడ త్వరపడము, లఘువైన ఈరువలి ఉండుము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయి లేడి పిల్లవలే ఉండుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో, ఆత్మీయ పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను, దప్పిగొనిన వాడిని రానిమ్ము, ఇచ్చయించు వాని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నీ నుండి స్థలంలో మీరును ఉండులాగను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించుతున్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పరిస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, కావున ఇతరులే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి పాము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ యందు మీ భయభక్తులు కలిగి సమయం ముందు అపసమయం స్వార్థ ప్రకటించి నిన్ను మహింపరచగలిగిన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.